బుద్ధుడా నీకు వందనాలు. ఇంతవరకు చక్కటి పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు స్తోత్రాలయ్యా. ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యం కొరకు మేమందరం ఎదురు చూస్తున్నాం. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఎండిన భూమి వర్షము కొరకు ఎదురు చూచినట్లుగా నా ప్రాణము నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నదయ్యా. నాతో మాట్లాడి నన్ను తృప్తిపరచండి. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచేదని నన్ను వాగ్దానం చేశావు. మంచి గోధుమలతో ఈ మధ్యాహ్నం మందు నన్ను తృప్తిపరచండి, నన్ను బలపరచండి. మీరు మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, బలమైన, ఘనమైన నామంలో దూరాన సమీపాన దేవుని మాటలు వింటున్న యేసై బిడ్డలందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు బహుగా దీవించునుగాక. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతము వరకు దేవుడు తన కృపలో మనల్ని భద్రపరుస్తూ వచ్చాడు. మనతో సంవత్సరం ప్రారంభించిన వారు ఈ దినాన్న చాలామంది లేరు. చాలామంది మట్టికి మన్నుగా మార్చబడ్డారు. మనమైతే సజీవ లెక్కలో ఉన్నాం. ఏమిచ్చినా ఆయన రుణాన్ని మనం తీర్చలేము. మనలో ఏ గొప్పతనము కానీ, మనలో ఏ మంచితనము కానీ, మనలో ఏ పరిశుద్ధత కానీ, మనలో ఏ నీతి క్రియలు లేవు. కానీ కేవలము దేవుని ఉచితమైన కృపను బట్టి మనమందరము సజీవులుగా ఉన్నాం. అపోస్తలుడైన పౌలు అదే అంటాడు, నేనేమై ఉన్నానో అది కేవలము దేవుని కృప ద్వారానే అయి ఉన్నాను. మనము ఈ చివరి వారంలోకి వచ్చేసాం. నేను ఒక ప్రశ్న వేసి వాక్యంలోకి వెళ్తా. సంవత్సరం ప్రారంభించిన నీ జీవితంలో ఇప్పటి వరకు ఒక్క ఆదివారం కూడా పోగొట్టుకోకుండా నువ్వు దేవుని మందిరంలో గడపగలిగావా? ఈ సంవత్సరాంతంలో జరిగిన కూడికల్లో ఏ కూడిక కూడా నేను పోగొట్టుకోలేదు అని నిజంగా ఇన్ని గుండెల మీద చేసి చెప్పగలవా? ఒకసారి మీరు ఆలోచన చేస్తూ ఈ మాటలు వినాలని ప్రభు పెట్ట మీకు మనవి చేస్తున్నాను. దేవుని నేను ఎందుకు కాపాడాలి? దేవుని నేను ఎందుకు ఆశీర్వదించాలి? దేవుని నేను ఎందుకు పోషించాలి? నీకు దేవుడు నీ అవసరతలన్నీ ఎందుకు తీర్చాలి? నువ్వు దేవునికి ఏమైనా చేసావా? దేవునికి ఇష్టడుగా నువ్వు బ్రతికావా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. 52 వారాలు మనకుంటాయి. ఏ వారమైనా ఖచ్చితమైన సమయానికి నేను దేవుని మందిరానికి వచ్చాను అని మీలో ఎవరైనా చెప్పగలరా? దేవా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించి అని ఎలాగ అడగలుగుతున్నాం మనం? ఆశీర్వాదానికి పొందుకోలేకపోవడానికి, ఆశీర్వాదానికి జవాబు రాకపోవడానికి గల కారణాలు నీలో నాలో ఎన్నో ఉన్నాయి కదా. అవన్నీ సరి చేసుకుందాం. ప్రభు మరొక అవకాశం నీకు ఇచ్చాడు. నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించిన వారిని ఆస్తికి కర్తగా చేస్తానని వాగ్దానం చేశాడు. అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి నువ్వు ప్రేమించగలిగితే ఇప్పుడు నీకున్న ఆశీర్వాదం కంటే ఈ 2026 సంవత్సరంలో రెట్టింపుగా నా దేవుని నిన్ను ఆశీర్వదించునుగాక, రెట్టింపుగా నేను దీవించునుగాక, రెట్టింపుగా నేను ఘనపరచునుగాక. నువ్వు ఏదైతే ఈ సంవత్సరంలో దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడ్డాడో 2026 సంవత్సరంలో నా దేవుడు నీకు ఇచ్చునుగాక. ఆయన ఇచ్చేటట్టుగా నీవు ఆ రీతిగా ఉందువుగాక. ఈరోజు ఒక శ్రేష్టమైన వర్తమాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. జాగ్రత్తగా రాసుకున్న వాళ్ళు రాసుకోండి. రెండోది మీ మనసులో ముద్రించుకోండి. యూట్యూబ్లో వర్తమానం ఉంటుంది. అవసరమైతే మరొకసారి మీరు వినడానికి ప్రయత్నం చేయండి. మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరవండి. ఇర్మియా గ్రంథం
2:32 యిర్మీయా గ్రంథము 2:32 కన్యక తన ఆభరణములు మరుచున, పెండ్లి కుమారి తన వడ్డానమును మరుచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములో నన్ను మరచి ఉన్నారు. చాలమ్మ. ఇది పరిశుద్ధాత్మ దేవుడు యిర్మీయా భక్తుడి ద్వారా రాయించిన మాట. ఎవరిని ఉద్దేశించి అంటే ఇజ్రాయేల్ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడిన మాట. వారు శరీర సంబంధమైన ఇజ్రాయేలీలు, మనము ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలు. ఇక్కడ చక్కగా మీరు అర్థం చేసుకోగలిగితే ఒక మాట రాయబడి ఉంది. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని మీ ముందు తీసుకొస్తాను. మొదటి వ్యక్తి ఎవరంటే కన్యక. కన్యకంట ఏమంట తెలుసా? కన్యక తన ఆభరణములు మరుచున. అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. కన్యక తన ఆభరణములు మరుచున, మరవదు. ఒకవేళ ముసలోళ్ళైనా మర్చిపోతారేమో, పెళ్ళి అయిన వారైనా మర్చిపోతారేమో, లేకపోతే పనుల ఒత్తిడి వల్ల ఏదైనా మర్చిపోతారేమో, కానీ పొరపాటున కన్యక తన ఆభరణములు మర్చిపోదు. చాలామంది ఇక్కడ కన్యకులు ఉన్నారు. చాలామంది మీరు వివాహం కాకముందు మీ పరిస్థితి కన్యకత్వంలో ఉండేది. ఆ రోజు మొదలుకు ఈ రోజు వరకు కూడా మీరు గమనిస్తే, మీరు పొరపాటున బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏదైనా మర్చిపోతారేమో, కానీ ఆభరణాలు మాత్రం మర్చిపోరు. ఖచ్చితంగా 100% నేను చెప్పే మాట ఏంటంటే, అద్దం ముందుకి కనీసం 10 సార్లు మీరు వెళ్ళొస్తారు. ఎందుకంటే నేను బయటికి వెళ్తున్నాను, అందరు నన్ను చూస్తారు, అందరూ నన్ను గమనిస్తారు, వాళ్ళందరికీ నేను అందంగా కనబడాలి, అందరూ నా వైపు చూడాలి, అందరినీ నేను ఆకర్షించాలి అనే రీతిలో మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఖచ్చితంగా మేకప్తో పాటు అలంకరించుకుని మనం బయటికి వెళ్తాం. ఒకవేళ బట్టు ఉందా లేదని మనం గమనిస్తాం, మనం చెవులకు ఉన్నాయా లేవని గమనిస్తాం, మెల్ల ఆభరణాలు ఉన్నాయా లేవని గమనిస్తాం. అవి లేకపోతే కనీసం గోల్డ్ లేకపోయినా రోల్డ్ గోల్డ్ అయినా పెట్టుకునైనా మనం బయటికి వెళ్తాం. అవి పొరపాటును మర్చిపోం. అవసరమైతే మన ఇంట్లో మన పిల్లలు మర్చిపోతాం, భర్తను మర్చిపోతాం, వంట మర్చిపోతాం, ఏదైనా మర్చిపోతామో, కానీ పొరపాటున కన్యక తన ఆభరణములను మర్చిపోదు. ఇది నేను చెప్తున్న మాట కదా, బైబిల్ చెప్తున్న మాట. మీరు చర్చికి వచ్చారు, ఇప్పుడు ఎంతమంది ఆభరణాలు పెట్టుకోకుండా వచ్చారు? పెట్టుకున్నది మేము ఏమనట్లేదమ్మా. ఎంతమంది ఆభరణాలు పెట్టుకొచ్చారు? ఎంతమంది అద్దం చూడకుండా నేను చర్చికి వచ్చాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లే నేను చూసుకున్నాను అన్న వాళ్ళే, కానీ ఒక్కసారి కూడా అద్దం చూసుకోకుండా, అది జెంట్స్ అయినా లేడీస్ అయినా. ఇక మన వాళ్ళైతే ఒకసారి దూకుని వచ్చేస్తాడు, కానీ వాళ్ళైతే ఇది కరెక్ట్గా ఉండదు, ఈ బొట్టు సెంటర్లో ఉందా లేదా. రెండోది మ్యాచింగ్. తల మొదలుకొని అరికాలు వరకు. ఈ మధ్యన భయంకరమైన రోగం ఏంటంటే, ఇక్కడ ఏదైతే మ్యాచింగ్ ఉంటుందో చివరికి గోర్లు కూడా అదే మ్యాచింగ్తో వేస్తారు. ఈ గోర్లు కాదు, కింద గోర్లు కూడా. అంటే ప్రతిదీ A to Z. వాచ్ కూడా. ఇంకొక జబ్బు ఏంటంటే, ఈ మధ్యన ఏమొచ్చిందంటే, ఇంటిళ్ళ పాత ఒకే రంగు డ్రెస్సులు వేస్తున్నారు. అంటే వాళ్ళు మారిపోతారన్నా, లేకపోతే ఎవరైనా గుర్తుపట్టరన్నా, లేకపోతే ఏందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇంటిళ్ళ పాతి అదే వేస్తారు. అలంకరణ అంటే మనకు చాలా ఇష్టం, అందులో భారతీయుల కంటే బాగా ఇష్టం. క్రైస్తవుడిగా నువ్వు అలాగ ఉండకూడదు. వాక్యం అంటుంది, కన్యక తన ఆభరణములైన మరుచున మరవదు. ఊరు వెళ్ళటం మర్చిపోతుంది, ఏదైనా మర్చిపోతుంది, కానీ అలంకరించుకోవటం మాత్రం మరవదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏముందంటే, ఇది ఇంకా దారుణం అండి. పెండ్లి కుమార్తె తన వడ్డానము మరుచున. 2వ క్వశ్చన్ మార్కు. పెండ్లి కుమార్తెని మీరు గమనిస్తే, ఆమె అందరికంటే స్పెషల్గా కనపడాలి కనుక ఆమెను మీరు గమనిస్తే, ఆమెని అలంకరించేది, ముస్తాబు చేసేది కనీసం 4-5 ఉంటారు. ఉంటారా? ఉండరా?
వడ్డానం లేదనుకో, అరే వడ్డానం ఏమైంది? ఒకవేళ వడ్డానం లేదంటే ఆ మీ పెళ్లిపేటల మీద పొరపాటును కూడా వెళ్ళదు. అవసరం మీద కొనుక్కొచ్చి మళ్ళీ పెట్టుకుంటే తప్ప ఆమెని తీసుకువెళ్ళరు, వీళ్ళే తీసుకెళ్ళరు. ఆమెకి ఏది తక్కువైనా కానీ పెండ్లిశాలలోకి తీసుకువెళ్ళరు. అవునంటారా కాదంటారా? మీ జీవితాలు కొద్దిగా జరిగినాయి. ఒకవేళ పొరపాటున, అందుకనే మా దినాలంటే మీకు నాకు పెద్ద వయసు ఏం కాదు, కానీ ఆ రోజులు నేను గమనించింది, పాస్టర్ అమ్మ గారిని పెళ్లి చేసుకున్నప్పుడు మా వాళ్ళు కిట్ పంపించారు. ఏదండి? మేకప్ కిట్టు. అది మొన్నటిదాకా ఉండేది. దాంట్లో ఒకటి నేను గమనించింది ఏంటంటే, అన్నీ ఉంటాయి దాంట్లో మేకప్ వేసుకోవడానికి. దాంతోపాటు అద్దం కూడా ఉంటుంది, దానికి చిన్న అద్దం ఉంటుంది, పాంచ్ పౌడర్ ఉంటుంది, ఫెయిర్ అండ్ లవ్లీ ఉంటుంది, అందులో దువ్వన్ ఉంటుంది, చిన్న అద్దం ఉంటుంది. అవన్నీ మీకు కూడా వచ్చి ఉంటాయి. వచ్చినాయి లేవా? వచ్చినాయమ్మా? అందరికి వచ్చినాయి అంట. అందరికి వచ్చినాయి. ఇప్పుడు ఉన్నాయా? పడేశారా? అవి ఒకవేళ పొరపాటున భర్త దరుపులు ఇవ్వలేదని అనుకో, ఏమనివ్వరు మనం? రకరకాల మాటలు వస్తాయి కదా. అంటే ఆ మేకప్ కిట్ని పెండ్లి కుమారుడు పెండ్లి భార్యకు పంపిస్తాడు. ఆత్మీయ కోణంలో ఈ విషయాలు మీకు చెప్పాలంటే, మన పరలోకపు భర్త యేసుక్రీస్తు ప్రభుల వారు సంఘం అనే పెండ్లి భార్యకి ఒక కిట్టును పంపించాడు. ఆ కిట్టు మన హృదయానికి మేకప్ వేసుకోవాలి, మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. ఇక్కడ మీరు గమనించితే పెండ్లి కుమార్తె వడ్డానమైన, చూడండి ఏమనుంది అక్కడ, మరవదు. పెండ్లి కుమార్తె పొరపాటును మరవదు. అది లేకపోతే ఆమె పెండ్లిశాలలోకి వెళ్ళదు. ఈ రెండిట్లు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు జోడించి మాట్లాడుతున్నాడంటే, వీళ్ళిద్దరు ఖచ్చితంగా చేస్తారు, 100% చేస్తారు. ఏదైనా మర్చిపోతారేమో కానీ ఇవి మర్చిపోరు. ఎవరినైనా మర్చిపోతారేమో కానీ ఇవి మర్చిపోరు. దేనైనా మర్చిపోతారేమో కానీ వీటిని మర్చిపోరు. కనుక స్పెసిఫిక్గా ఇక్కడ మీరు గమనిస్తే కోడ్కి నిజంగా ఇక్కడ ముద్రించి మళ్ళీ మాట్లాడుతున్నాను. ఇద్దరు వ్యక్తులు మన ముందు పరిశుద్ధాత్మ దేవుడు పెట్టి మాట్లాడుతున్నాడు. వారిని గమనిస్తే కనుక వారు మర్చిపోలేదు కదా అంటాడు. కింద మాట మీకు అద్భుతమైన మాట ఉంటుంది, నా ప్రజలు లెక్కలేనని దినములు. అబ్బాబ్బా, నా ప్రజలు. ఎవరైన ప్రజలు? లోకంలో నుంచి నిన్ను విడిపించి, పాపంలో నుంచి నిన్ను విడిపించి, దుర్నీతి నుంచి, దుష్టత్వం నుంచి నిన్ను విడిపించి, నీ కొరకు ప్రాణం పెట్టి ఆయన స్వరక్తమిచ్చి నిన్ను సంపాదించుకుని, నిన్ను కొనుక్కుని, ఆయన స్వకీయ జనముగా నిన్ను మార్చుకుని, ఇజ్రాయేల్ జనముగా నిన్ను మార్చిన దేవుడు అంటాడు, నా ప్రజలు వీరు. ఎలా నీ ప్రజలయ్యారు వీళ్ళు అని మనం అడిగితే, ఎలాగ మనం ఆయన ప్రజలయ్యామో తెలుసా? ఆయన మనల్ని తన స్వరక్తమిచ్చి కొన్నాడు. కొన్నవాడికే మన సొంతము కానీ అమ్మిన వాడికి కాదు. అమ్మేది ఎవరు? సాతాను. కొనేది ఎవరు? దేవుడు మనల్ని కొన్నాడు. ఆయన పరిశుద్ధమైన రక్తం ఇచ్చాడు, పవిత్రమైన రక్తం ఇచ్చాడు. ఆయనలో నిష్కలంకం, ఆయన ఏ పాపము లేదు, ఆయన పాపం ఎరగినవాడు, ఆయన పరమ పరిశుద్ధుడు. ఆ పరమ పరిశుద్ధుడు ఒక శరీరమును దాల్చి, ఆ శరీరంలో పాపం పెట్టిన తండ్రి నీ పాపం నా పాపం అంతా కూడా యేసులోనికి పెట్టిన తర్వాత ఆయన మ్రాను మీద వ్రేలాడుతూ చనిపోయాడు. చనిపోయిన ఆయన అంటాడు, మీరందరూ ఇప్పుడు ఎవరు తెలుసా? నా ప్రజలు వీరు. ఆయన ప్రజలు మనం ఎందుకయ్యా మీకు అర్థమైంది. నా ప్రజలు లెక్కలేనన్ని సార్లు, ఈ మాట మీరు కోట్ చేసుకోండి, లెక్కలేనన్ని సార్లు. మొదట్లో ప్రారంభంలో ఒక విషయం ప్రారంభించాను నేను. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతంలోకి మనం వచ్చాం. ఎన్నిసార్లు మీరు ప్రభుని మర్చిపోయారు? లెక్కలేనన్ని సార్లు అంటే దానికి లెక్క ఉందా? 10 సార్లు అనొచ్చుగా, 20 సార్లు అనొచ్చుగా, 30 సార్లు అనొచ్చుగా. లెక్కలేనన్ని సార్లు అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? 365 రోజుల్లో ఎన్ని గంటలు ఉంటాయి? ఎన్ని నిమిషాలు ఉంటాయి? ఎన్ని సెకండ్లు ఉంటాయి? ఎన్నిసార్లు దేవుని మర్చిపోయావు? నేను అంటాను అంతవరకు మనకు వద్దులే. మన భక్తికి ఒక మాట చెప్తాను.
కనీసం ఒక్క రోజులో 1 గంట అయినా నువ్వు ప్రార్థన చేసావా? 1 గంట అయినా వాక్యం చదివావా? 24 అవర్స్లో కనీసం దశంభాగం కాదు, 1 గంట. మర్చిపోయినట్టే కదా. 2, వారంలో కనీసం ఒక్క ఆదివారమైన నమ్మకంగా 52 వారాలు వచ్చావా? నా మాట వినాలి. సూటికి ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా. 52 వారాల్లో నేను 52 వారాలు దేవుని సన్నిధికి వచ్చినాను ఎవరైనా ఉంటే చేయి పైకి ఎత్తండి. ఒక్కలేడు. కానీ నేను చెప్పగలను, 52 వారాలు నేను దేవుని సన్నిధిలో గడిపాను. నేను మీలాంటి మనిషినే. నాకు పనులు ఉన్నాయి, నాకు ఫ్యామిలీ ఉంది, నాకు కుటుంబం ఉంది, నాకు బంధువులు ఉన్నారు, నాకు రక్త సంబంధికులు ఉన్నారు. మరి నేను ఎందుకు ఇలా చేయగలుగుతున్నాను? ప్రభువుని ప్రేమిస్తే ఎంతవరకే నేను వెళ్ళగలవు. మళ్ళా చెప్తున్నా, ప్రభు ప్రేమ మీలో ఒకవేళ తక్కువ ఉందేమో ఆలోచించండి. లోక ప్రేమ ఎక్కువ ఉందా? దేవుని మీద ప్రేమ ఎక్కువ ఉందా? కుటుంబం ఎక్కువ ప్రేమిస్తున్నావా? దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నావా? ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా? దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నావా? నీ పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా? దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నావా? నీ ఉద్యోగాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా? దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నావా? నీ వ్యాపారాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా? దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నావా? నీ శరీరం ఎక్కువ ప్రేమిస్తున్నావా? దేవుని సన్నిధిని ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఆలోచన చేయి, కూర్చొని నెమ్మదిగా. ఏడుస్తూ ప్రభు మాట్లాడిన మాట తెలుసా? నా ప్రజలు లెక్కలేనన్నిసార్లు నన్ను మర్చిపోయారు. అసలు ఎలా మనం మర్చిపోయామనేది కొన్ని నేను మీకు లోక సంబంధమైన చెప్తాను. కోట్ చేసుకోండి, లేకపోతే మనసులో ముద్రించుకోండి. నెంబర్ 1, మనం ఎక్కువగా పండగలు వస్తే ప్రభుని మర్చిపోతాం. పండగలు వస్తే ప్రభుని దాని రిప్రజెంట్ తర్వాత చూపిస్తాను మీకు. క్రిస్మస్ పండగ అని పేరు చెప్పి ప్రభుని మర్చిపోయిన వారు ఎంతమంది? నీకు తెలుసు అది. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలంటే నువ్వేమో శరీరంగా ఆరాధిస్తావు, అవి పెట్టుకుంటావు, ఇవి పెట్టుకుంటావు, ఈ డ్యాన్సులు వేస్తావు, నాట్యాలు ఆడతావు, అల్లరితో కూడిన ఆట పాటలు ఆయనకి అసహ్యం. క్రిస్మస్ పేరు చెప్పి లైటింగ్లు కానీ, క్రిస్మస్ పేరు చెప్పి ఏదో అవన్నీ ఇవన్నీ రకరకాలుగా భోజనాలని, భయంకరంగా అండి. ఆటలో దేవుడు ఉండడండి. దేవుడు ఉండడు. దేవుడు ఎక్కడున్నాడో తెలుసా? విరిగి నలిగిన హృదయంతో. నేను మీకు మళ్ళీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను పండగల విరోధం కాదు, క్రిస్మస్కి విరోధం కాదు నేను. అయితే క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ ఏంటి తెలుసా? నేను చాలా స్థలాలకి ఈ సంవత్సరం దేవుని కృప బట్టి తీసుకువెళ్ళాను. నేను వెళ్ళిన ప్రతి స్థలంలో ఒకే ఒక మాట చెప్పా. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? నీవు ఒక్క ఆత్మని నీ సాక్ష్యము ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నీ సువార్త ద్వారా ప్రభు కొరకు సంపాదిస్తే అదే నిజమైన క్రిస్మస్. నీ ఇంటి వారందరూ క్రమంగా మందిరానికి వస్తే అది నిజమైన క్రిస్మస్. మీరు కలిసి ఐక్యతగా ప్రార్థన చేసి అదే నిజమైన క్రిస్మస్. నేను అంటాను, నాలాంటి వాడికి ఆత్మీయంగా ఉన్న ప్రతి ఒక్కడికి రోజు క్రిస్మస్. అవునంటారా కాదంటారా? నామకద్ద క్రైస్తవులకు అది ఒక పండగ ఆచరిస్తారు. ఇప్పుడే పండగ ఏమో అనుకుంటారు. నేనంటాను, ప్రతి ఆదివారం నీకు పండుగే, ప్రతి దినము నీకు పండుగ. ఎందుకంటే మన రోజు వాక్యం చదివితే ఎంత ఉల్లాసంగా ఉంటుంది తెలుసా? నేను వాక్యం చదివినప్పుడల్లా నా మనసు ఉప్పొంగుతూ ఉంటుంది. ఈ మెసేజ్ నేను చాలా పని మీద ఉండి సిద్ధపడలేదు. వాస్తవానికి ఒక విషయం చెప్తాను మీకు. పరిశుద్ధ ఆత్మదేవుని అడిగిన, ప్రభు ఏం వాక్యం చెప్పాలి ఈరోజు వాళ్ళకి? రాత్రి 12 తర్వాత నాకు దేవుడి వాక్యం ఇచ్చాడు. ఎందుకు ఈ విషయం చెప్తాను తెలుసా? నేను ఇక్కడ మాట్లాడిన ప్రతి మాట పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేతనే మాట్లాడతాను తప్ప నా సొంత విషయాలు నేను చెప్పడానికి ఇష్టపడను. మళ్ళా చెప్తున్నా, లెక్కలేనన్నిసార్లు నా ప్రజలు నన్ను మర్చిపోయారు. 1, పండుగలో మనం మర్చిపోతాం. 2, మన ఇంటికి చుట్టాలు వస్తే మనం మర్చిపోతాం.
మర్చిపోతాం లేదా? చుట్టాలు మన ఇంటికి వస్తే ఆ రోజు చర్చికి మానేస్తాం. మనకి ఉద్యోగం వస్తే మర్చిపోతాం. మనకి ఏదైనా ఒక చిన్న ఫంక్షన్ తలిగితే మర్చిపోతామండి దేవుణ్ణి. చిన్న ఫంక్షన్, మీ ఇంటి ముందు మీ ఇంటి వెనకాలదో లేదా మీ బంధువుల చుట్టాలతో ఎవరిదైనా ఏదైనా చిన్న మెచ్యూర్ ఫంక్షనా, బర్త్డేనా, వగేరు ఏదైనా కావచ్చు, మర్చిపోతాం. వాతావరణంలో కొంచెం మార్పులు కనపడితే చర్చికి మానేస్తాం మనం. ఏంటి? వాతావరణంలో మార్పు కనపడితే. నేను అప్పుడప్పుడు చాలాసార్లు చెప్తుంటాను కదా మీకు, వర్షం పడి బురద మీద పడి ఎవరైనా తగలబడిపోయి చచ్చిపోయారని పేపర్లో వేయబడింది ఎక్కడైనా? బురద మన మీద చింది తగలబడిపోయాడు బురద పడిన తర్వాత అని ఎవరైనా అన్నారా? మబ్బు పడితే రాము, వర్షం పడితే రాము, వాతావరణం కొంచెం ఇబ్బందికరంగా ఉంటే రాము. చివరికి దౌర్భాగ్యం పరిస్థితి అంటే వాటర్ వస్తే కూడా రాము, మనం మంచులు వస్తే కూడా రాము. అమ్మో ఇప్పుడు తప్ప మళ్ళీ ఎప్పుడుకో ఇస్తాడు మళ్ళా అని ఆ టైంలో నీళ్ళు పట్టుకుని కూర్చుంటాను. నువ్వు నేను అంటే ఒక క్యాన్ కొనుక్కు తెచ్చుకోవచ్చుగా, ఏమ్మా ఒక క్యాన్ కొని తెచ్చుకోవచ్చు కదా. లేదు. మరి విశేషంగా గర్భఫలం వచ్చినప్పుడు అందరు ప్రార్థన చేయమంటారు కదా, సంఘం అంతా పాపం అత్యాశతో ప్రార్థన చేస్తుంది. దేవుడు కనికరించి గర్భఫలం ఇస్తాడు. గర్భం వస్తే చర్చికి రారు. మళ్ళీ డెలివరీ అయిన తర్వాత ఆ సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు, మనకు తెలియదు. ఏ అమ్మ రాలేదంటే, అయ్యగారు పిల్లోడు ఏడిపిచ్చేస్తున్నాడు అయ్యగారు. ఉద్యోగం లేదు కదని ఉద్యోగం కొరకు మనం ప్రార్థన చేసామనుకో, వాడికి ఉద్యోగం వచ్చిందనుకో చర్చికి రాడు. ఇవన్నీ మర్చిపోవటాలే. ఇంక్రిమెంట్ వేయండి, ప్రమోషన్ రావాలి, ఇంక్రిమెంట్ మాకు జీతం సరిపోవట్లేదని మేమందరం ఆసక్తితో ప్రార్థన చేస్తాం. దేవుడు మా ప్రార్థనలు ఆలకించి ఏదో కనికరించి నీకు ఇంక్రిమెంట్ ప్రమోషన్ విషయంలో దేవుడు సహాయం చేస్తాడు. ఎక్కడన్నా 24 గంటలు డ్యూటీ సరిపోతుంది, చర్చికి రాడు. ఇవన్నీ మర్చిపోవటం కాదంటారా? ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. కొంతమందికి ఏదైనా జ్వరం వచ్చిందనుకో, చిన్న జ్వరం వచ్చిందని, జ్వరం నేను చంపేస్తుందా? చిన్న కడుపు నొప్పి వచ్చిందనుకో, కడుపుని నేను చంపేస్తుందా? లేదే. దానికి కూడా చర్చికి రారు. ఎందుకంటే స్వస్థపరచు యెహోవాను నేనే అని ఇక్కడ వైద్యుడు ఉన్నాడు. ఇక్కడ ఈ వైద్యుడి దగ్గర రారు, ఆ వైద్యుడి దగ్గరికి వెళ్తారు. నేనంటాను పరమ వైద్యుడు యేసుక్రీస్తు ప్రభుల వారే. ఈ వైద్యుడి దగ్గర రండి, మీకు ఏ అవసరతలైనా వాళ్ళు ఒక్క జ్వరానికి చూస్తారేమో, కానీ ఈ వైద్యుడైతే సమస్తమును చూస్తాడు. సమస్తానికి వైద్యుడైన ఆయన దగ్గరికి రండి. కొంతమంది మరి విశేషంగా చెప్పిన ఏదైనా నష్టం జరిగింది అనుకోండి, చిన్న నష్టం, చర్చికి రావటం మానేస్తారు. ఒకడు అన్నాడు, ఎందుకు చర్చికి రావాలండి నేను అన్నాడు. ఏమైందిరా బాబు అంటే, మా అమ్మ కరోనా టైంలో ఎంతోమందికి సహాయం చేసిందండి, మా అమ్మాయి చనిపోయింది, దేవుడు అసలు ఉన్నాడా? అటు చర్చికి మానేశాడు. చర్చికి మానేసి పైగా దేవుని మీద కోపంతో ఒక అన్యురాలు వివాహం చేసుకున్నాడు. ఇంత దుర్మార్గమో చూడండి మీరు. ఒకవేళ సడన్గా మీరు ఉద్యోగాల్లో చేస్తూ ఒకవేళ సడన్గా మిమ్మల్ని పరీక్షించడానికి ఉద్యోగం తీసేసాడే అనుకో దేవుడు, మీరు అంటారు వెంటనే మీరన్నా మీ భార్య కానీ ఎవరొకరు అంటారు, ఎంత ప్రార్థన చేస్తావు, ఎంత పరిచయం చేస్తావు, ఫోన్ చేసినప్పుడు పరిగెడతావు, ఉద్యోగంలో చూసాం మనకి అని ఏం చేస్తాం మనము? నేను చెప్పినట్టు వాస్తవాలా అవాస్తవాలా? మీరు అలా సీరియస్గా చూస్తున్నారు, మీరు నాకు అర్థం కావట్లేదు. ఏదో లేనిపోయిన చెప్తున్నట్టు చూస్తున్నారు, మీరు శ్రద్ధగా వింటున్నారా? అలాగైతే పర్లేదులే. శ్రీదేవి నేను చెప్పిన వాస్తవాలమ్మా, వాస్తవాన్ని వాళ్ళు సార్ గట్టిగా హల్లెలూయా చెప్పండి. కొంతమంది చెప్తలేదు. ఇక ఇవన్నీ వాస్తవాలు, ప్రాక్టికల్, నిజం, మన జీవితంలో జరుగుతున్నవి ఇవి. చేనులో పైరున్నా లేకపోయినా, సాలలో పశువులున్నా లేకపోయినా, ద్రాక్ష తోటలో ద్రాక్షలు ఫలించినా లేకపోయినా,
ఆ మాట మీరు తెలుసు కదా, అయినను యెహోవాను స్తుతించకుండా నేను ఉండలేను. ఏమున్నా లేకున్నా దేవుని నేను స్తుతించకుండా ఉండలేనని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే పొలంలో ఫలసాయం లేకపోయినాను, ద్రాక్ష తోటలో ఫలాలు లేకపోయినాను, అంజురపు చెట్టు పుయ్యకపోయినాను, ద్రాక్ష చెట్టు పుయ్యకపోయినాను, సాలలో పశువులు లేకపోయినాను, దేవుని నేను మరువను అని అంటున్నాడు. అది కదా నిజమైన భక్తి. యోబుని మీరు గమనిస్తే సమస్తము కోల్పోయాడు, కానీ దేవుని సన్నిధిని మాత్రం కోల్పోలేదు. ఇది మీరు నమ్ముతారా? వాస్తవం కదా, ఇది కదా భక్తి అంటే. యోబులోకి వచ్చిన శ్రమలో 100%లో మనకు 1% వచ్చినా మనం వైదొలిగిపోతాం. ఒకే దెబ్బకి 10 మంది కుమారులు పోయారు, ఒకే దెబ్బకి ఆస్తి అంతా పోయింది, ఒకే దెబ్బకి పశువులన్నీ నాశనం అయిపోయినాయి, పైగా ఒకే దెబ్బకి శరీరం అంతా తెగుళ్ళు వచ్చేసినాయి, ఒకే దెబ్బకి పురుగులు, ఒకే దెబ్బకి భయంకరమైన పరిస్థితి. ఊరు వెలుపటికి వెళ్ళిపోయాడు. వాస్తవానికి యోబు ఎవరో తెలుసా? ఒక న్యాయాధిపతి, ఒక సుప్రీంకోర్టు న్యాయాధిపతి. ఊరు వెలుపటికి వెళ్ళాడు. నేను ఒకసారి ఒక మెసేజ్ చెప్పాను, మీరు చాలామంది రాలేదు, శుక్రవారం చెప్పారు అనుకున్న మెసేజ్ ఏంటంటే, నా వేర్ల కింద నీళ్లు వ్యాపించానని చెప్తాడు. ఆ మెసేజ్ యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఎవరంటే తిరుపతి నుంచి ఒక ఆయన నిన్న మొన్న కానీ ఫోన్ చేశాడు. మా చోజన్ ఫోన్ ఎత్తింది. ఆయన ఒక మాట అన్నాడు, అయ్యా ఆ మెసేజ్ నాకు చాలా అద్భుతంగా ఆకట్టుకుంది, మా సంఘంలో మీరు చెప్తారా, వస్తారని అడిగాడు. నేను ఒకే మాట అన్నాను, ప్రార్థన చేయండి, దేవుని చిత్తమైతే వస్తానని చెప్పి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మీరు శుక్రవారం కూడా మిస్ అయిపోతున్నారు. చాలా లోతైన సత్యాలు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నా వేర్ల కింద నీళ్లు వ్యాపించుచున్నాయి, నా కొమ్మల మీద మంచు కురిసి ఉన్నది అంటాడు. అంటే దానికి అర్థం, నేను ఇంకా కొమ్మ గురించి, మంచు గురించి ఇంకా చెప్పలేదు. దేవుని చిత్తమైనప్పుడు మరొక శుక్రవారం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మెట్టుకు మీరు ఇక్కడ గమనిస్తే ఎన్ని మార్లు ప్రభువుని మనం మర్చిపోయాం, లెక్కలేని మార్లు అని ప్రభువే చెప్తున్నాడు. మనం చెప్పేది కాదు, అది ఎవరు చెప్తున్నారు? ప్రభువే చెప్తున్నాడు. అంటే ఆయన దగ్గర మేలులు మనం పొందుకున్నాం, ఉపకారాలు మనం పొందుకున్నాం, ఆశీర్వాదాలు మనం పొందుకున్నాం, ఆయుష్ని మనం పొందుకున్నాం, జీవితాన్ని, ఒక పొడిగాటి జీవితాన్ని మనం పొందుకున్నాం కదా. ఆయన అంటాడు, ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు అవకాశం ఇచ్చాడు కదా, ఒక మాట, ఒక త్రాసు మీరు వేసుకోండి. నువ్వు ప్రభు నమ్ముకున్న కానించే, ఇప్పుడేమొద్దు, రక్షణ పొందిన నాటి నుంచి ఈ రోజు వరకు ఒక త్రాసులో మీ సమయాన్ని కేటాయించి వేసుకోండి. అందులో మరొక సమయము లోకంలో నువ్వు గడిపే సమయాన్ని వేసుకోండి. ఈ రెండు టాలీ చేయండి. ఏది పైకి వస్తుంది, ఏది కిందకి వెళ్తుంది, ఏది నిన్ను గొప్ప చేస్తుంది, ఏది నిన్ను దిగజారిస్తుంది అనేది నీకే అర్థమవుతుంది. ఎవరో చెప్పవసరం లేదు. ఇది నీ ఆత్మీయ జీవితం నీకు బాగుగా ఎరుగువదు. నువ్వు కాలము సంపూర్ణమైపోతుంది, కాలము ముగించబడుతుంది. ఇంకా మనలో సరైన పరివర్తన రాకపోతే, పశ్చాత్తాపం రాకపోతే, మారు మనసు లేకపోతే, సరైన భక్తి జీవితం మనకు లేకపోతే విడిచిపెడతారు. జాగ్రత్త. విడిచిపెట్టబడితే ఎవరు నిన్ను రక్షించలేడు. దేవుడు నీకు విరోధమైతే ఎవరి యొద్దకు నువ్వు వెళ్ళలేవు. అందుకనే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో, సమయం ఉండగా దేవుని వెంబడించు, దేవుని వెతుకు. కాలము తక్కువగా ఉన్నదని వాక్యమే చెప్తుంది. కాలము తక్కువగా ఉన్నదని సాతానుగాడు ఎరిగి ఎంతగా నాశనం చేయాలి, ఎంతగా పాడు చేయాలి, క్రైస్తవ కుటుంబాలు ఎంతగా మనం దిగజార్చాలి, పాడు చేయాలనే ప్రయత్నంలో కంకణం కట్టుకుని తెగ తిరుగుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఈ మాట ఉంటుంది. ఇంకా నువ్వు సిద్ధపడకపోతే, నీ భర్తను సిద్ధపరచుకోకపోతే, నరకంలోకి వెళ్ళిన తర్వాత ఆ లాజరు ధనవంతుడి స్టోరీ మీకు తెలుసు. మరొక అవకాశం, క్రైస్తవుడికి ఒకటే ఒక జీవితం, రెండో జీవితం మీకుందా?
మాకు రెండో జీవితం ఉందామన్నారు, ఎవరైనా చెప్పండి. ఒకే ఒక జీవితం అమ్మ, ఒకే ఒక బ్రతుకు. ఈ బ్రతుకులోనే దేవుని ఘనపరిచి పరలోకాన్ని చేపట్టాలి. యుగ యుగాలు అక్కడ మనం గడుపుతాముగాక. చూడండి తర్వాత ఈ మాట మీరు గమనిస్తే, కన్యక తన ఆభరణములు మరుచున, పెళ్లి కుమార్తె తన వడ్డానములు మరుచున, నా ప్రజలు లెక్కలేని దినములు నన్ను మరచి ఉన్నారు. లెక్కలేనన్ని దినాలు. నా రెండు చేతులు జోడించి మళ్ళీ చెప్తున్నాను, నా వైపు చూడండి అందరూ. ఈ 2026 సంవత్సరం నుంచి అయినా ప్రభువును మర్చేవారిగా మనం ఉండకూడదు. ఈ 2026 సంవత్సరం నుంచి నీకెంత పనున్నా దేవుని సన్నిధిని మాత్రము పోగొట్టుకోవద్దు. అది చుట్టాలే రాని, వాతావరణ మార్పులే జరగని, వగేర ఏదైనా జరగని, ఇప్పుడు చెప్పిన మాటలన్నీ మీరు గమనించారు కదా. అవి ఏదైనా నేను అడ్డుకున్నా, నేను అంటాను, ఎర్ర సముద్రమే ఇజ్రాయేల్ ప్రజలను అడ్డుకోలేకపోయిందండి. కానీ మన వాళ్ళు మాత్రం ఈ చిన్న చిన్న బలహీనతలు అడ్డుకుంటున్నాయి. అవునంటారా కాదంటారా? ఎర్ర సముద్రమే వాళ్ళు దాటుకుని వెళ్ళిపోయారు. ఈ చిన్న చిన్న సమస్యలు మనము దాటుకుని వెళ్ళలేకపోతున్నాం. గమనించండి, ఒక్కొక్క విషయం చెప్తే రాసుకోండి. రెండోది, హోషేయ గ్రంథం 13:4. హోషేయ గ్రంథము 13:4. ఎలా మర్చిపోయారు అనేది మీకు ఒక్కొక్కటిగా చెప్తున్నాను నేను. నెంబర్ 1 ఇది హోషేయ గ్రంథము పేజీ 751, 13:4. వీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినది మొదలుకొని యెహోవాకు నేనే మీ దేవుడను, నన్ను తప్ప మీరు ఏ దేవునిని మీరు ఎరగరు, నేను తప్ప మీకు రక్షకుడు లేడు. మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడును నేనే. వారికి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది, మళ్ళీ చదవమాట, వారు తిని, అందరూ అండర్లైన్ చేసుకోండి, వారు తిని తృప్తి పొందిన తరువాత గర్వించి నన్ను మరచిపోయేది. చాలా అమ్మా, అంత తల పైకి ఎత్తలేక, మీరు తల కిందకి ఎట్టొద్దయ్యా. మీరు తలలు చూస్తుంటే ఏదో నాకు కనపడుతుంది, నాకు తలల పైకి ఎత్తండి. తలల పైకి ఎత్త నా వైపు చూడాలి. ఈ మాట మీరు ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోవాలి. ఇక్కడ ఏమని ఉందంటే, దేవుడైన యెహోవా 430 సంవత్సరాల బానిసలుగా ఉన్న ఇజ్రాయేల్ ప్రజలని ఐగుప్తు నుంచి విడిపించాడు. విడిపించడం మాత్రమే కాదు, 40 సంవత్సరాలు అరణ్యములో, భయంకరమైన అరణ్యంలో, భయంకరమైన ఎండలో వారిని స్నేహించాడట. స్నేహించడం అంటే మీకు బాగా తెలుసు. వారిని హత్తుకున్నాడు, వారిని పోషించాడు, వారిని సంరక్షించాడు, వారిని పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారిని ముందుకు నడిపించాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అధిగమించి, ఎర్ర సముద్రం వచ్చింది అధిగమించాడు, దాహం వేసింది మనలు నీళ్ళు ఇచ్చాడు, మన్నను కురిపించాడు, మాంసమును కురిపించాడు, శత్రు చేతుల నుంచి విడిపించి మెట్టుకు వారిని కానానికి చేరుస్తూ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, ఏ రోజు కూడా వారు వంట వండుకోలేదు, ఏ రోజు కూడా మారు డ్రెస్ మార్చుకోలేదు, ఏ రోజు కూడా చెప్పులు కూడా వాళ్ళు తొడుక్కోలేదు, చెప్పులు పాతకిల్లలేదు, డ్రెస్ పాతకిల్లలేదు. నిజంగా చెప్పాలంటే గెద్ద తన రెక్కల మీద మోసినట్లుగా నా ప్రభు వారిని మోసుకుంటూ తీసుకువెళ్ళిన తర్వాత వారు తిని, ఎక్కడ జరిగిందో తెలిసేది, సినాయి పర్వతం మీద మోషే పైకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. కింద ఏం జరిగిందో తెలుసా? ఒక విగ్రహారాధన పెట్టుకున్నారు. ఆ విగ్రహారాధన చేసే ముందు అహరోను దానికి పురుకొల్పబడ్డాడు, అంటే పురుకొల్పారు. మీ అందరి దగ్గర, ఎవరి దగ్గర అయితే బంగారపు చెవులు ఉన్నాయో, బంగారం ఎవరెవరి చెవులో ఉన్నాయో, ఎవరెవరి మెడలో బంగారం ఉందో అవన్నీ తీసుకురండి. తీసుకొస్తే అహరోను వాస్తవ యాజకుడు మాత్రమే కాదట, అహరోను ఒక కంసాలి. దాన్ని కరిగించి బంగారం అంతా ఒక బంగారపు దూడను చేపించి
తాను చేతులతో చేసిన తర్వాత దాన్ని పైన పెట్టిన తర్వాత అక్కడ నాకు బాధాకరమైన ఒక మాట ఉంటుంది. ఏమంటే తెలుసా? వారు తినుటకు, త్రాగుటకు, ఆడుటకు లేచిరి అని ఉంటుంది. వారు తిన్నారు, త్రాగారు, ఆడుటకు లేచిరి. అందుకని అంటాడు, మీ పండగలకు అసహ్యము, విగ్రహారాధన అసహ్యము. వారు లేచి ఆడుతూ ఉన్నారట. అక్కడ ప్రభు గమనించి, మోషే త్వరగానే వెళ్ళు, నేను ఐగుప్తు నుంచి విడిపించిన ప్రజలు చెడిపోయారు, పాడైపోయారు, నాశనం అయిపోయారు, మళ్ళీ విగ్రహార్థం వెళ్ళి త్వరగా తిరిగిపోయారు అని అంటే మోషే అనుకుంటాడు, లేదయ్యా అది జయధ్వని, అది జయధ్వని కాదయ్యా, అది శాపకరమైన ధ్వని, బాధాకరమైన ధ్వని. అది నా చెవులో వినబడుతుంది. ఆయన రక్షింపక నేరకుండినట్లుగా ఆయన చెయ్యమని కొరచాయనా? ఆయన చూడకుండాట్లుగా ఆయన కన్నులు ఏమన్నా మందగిల్లినా? ఆయన వినకుండాట్లుగా ఆయన చెవులు ఏమన్నా మందగిల్లనేలుగా? చెవులు మందగిల్లలేదు, చూపు మందగిల్లలేదు, చెయ్య కొరసను కాలేదు. యెహోవా నేత్రము లోకమంతా సంచరిస్తూ ఉన్నాయి కదా, చూశాడు. భయంకరమైన పరిస్థితి. వెంటనే కిందకి వెళ్తే వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఈరోజు క్లబ్బుల్లో ఏదైతే డ్యాన్స్లో ఎంటర్ చూసారా, అలాంటివన్నీ అక్కడ జరుగుతూ వచ్చాయి. దాని తర్వాత స్టోరీ మీకు అర్థమైంది. వారు తిని, నాకు ఈ మాట చూడండి, వారు తిని వాళ్ళ మేత, అంటే మేత దొరికింది. ఈ మాట మీరు పట్టుకోండి. మేత దొరికిన తర్వాత అంటే అర్థం ఏంటంటే, మేత దొరికిన తర్వాత అంటే మీకు అర్థమై వాడికి భాషలో చెప్తాను. మేత దొరకటం అంటే ఈ పట్టణంకి వచ్చిన తర్వాత, ఒకప్పుడు నీకు మేత దొరకలా. హైదరాబాద్ పట్టణానికి వచ్చినప్పుడు ఒకప్పుడు చాలని జీతం నీది, చాలని రూమ్లో నువ్వు ఉండేవాడివి, చాలని బట్టలు నువ్వు కట్టేవాడివి, చాలని భోజనం నువ్వు చేసేవాడివి. అయినప్పటికీ కూడా దేవుని మహాకృపను బట్టి నిన్ను ఆశీర్వదించాడు. ఈ రోజున 10,000 ఉన్న జీతగాడు 30,000 అయినాయి, 30,000 ఉన్న జీతగాడికి 70,000 అయినాయి, 15,000 జీతం ఉన్నవాడికి 50,000 అయినాయి. మెట్టుకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు కనుకనే మీరు ఇంటి రెంట్ కట్టుకోగలుగుతున్నారు, పిల్లలను చదివించుకోగలుగుతున్నారు. ఇవన్నీ చేయగలుగుతున్నారా లేదా? చేయగలుగుతూ ఉన్నాం. కారణం ఏంటంటే మేత దొరకటం. అంటే అది మేత దొరికింది మనకి. మంచి మేత, మంచి ఉద్యోగం, మంచి వ్యాపారము, మంచి స్థితిగతులు, ఇవన్నీ మనకు కలిగినాయి. వారికి కూడా అవన్నీ కలిగిన తర్వాత వారు ఏం చేశారు తెలుసా? తిని తృప్తి పొంది. రెండో మాట, మేత దొరికిన తర్వాత రెండో పాయింట్ ఏంటంటే తిని తృప్తి పొంది. ఎవరైనా మీ ఇంటికి వచ్చి మీరు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత, భోజనం చేసిన తర్వాత, తృప్తిగా తిన్న తర్వాత, అది మటన్ బిర్యానో, చికెన్ బిర్యానో, ఫ్రాన్స్ బిర్యానీ ఏదైనా కావచ్చు, తిన్న తర్వాత చాలా కిల్లి ఏదో ఇస్తారు, అది కూడా తిన్న తర్వాత థమ్సప్ ఖచ్చితంగా ఉంటుంది. అవన్నీ ఇచ్చిన తర్వాత వాడు వెళ్తూ ఒక మాట, ఏడ్సా ఈ భోజనం ఇది, ఇదేనా నువ్వు వండేది, అసలు నీ ముఖం ఎలాగుందో చూసుకున్నావా అని తిట్టేసి వెళ్ళిపోయాడు అనుకోండి, ఎలాగుంటుంది మీకు? ఎలాగుంటుంది చెప్పండి? వెంటనే ఈ రక్షణ వస్త్రాలు తీసేసి వేరే వస్త్రాలు ఉంటాయి కదా మన దగ్గర, తెలుసు కదా మీకు, అవి వెంటనే వేసి అప్పుడు ఉంటుంది అడిగి. ఖచ్చితంగా ఉంటుంది. రక్షణ వస్తువులు వెంటనే దాన్ని తొలగిస్తారు. వెళ్ళి దేనికి? హ్యాంగర్ తొలగిస్తారు. దాని తర్వాత వాడు సంగతి చెప్తారు. మొత్తం పంచాంగం ఉంటుంది కదా మన దగ్గర, ఆ బుక్ ఒకటి ఉంటుంది కదా, మొత్తం అయితే అని మాట్లాడుతూ ఉంటాం. ఇదే మాట ప్రభు అంటున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే వారు తిని తృప్తి పొందిన తరువాత, మూడోది ఏంటంటే గర్వించి. చాలామంది రోజున గర్విస్తూ ఉన్నారు. ఎందుకు గర్విస్తున్నాడు వీడు అని ఆలోచన చేస్తే, ఒకప్పుడు బాగానే పరిచయం చేసేవాడు కదా, ఒకప్పుడు బాగానే లోబడేవాడు కదా, ఒకప్పుడు బాగానే మాట వినేవాడు కదా, ఒకప్పుడు బాగా వినయం ఉండేది కదా దగ్గర, ఇప్పుడు ఎందుకు ఇలా మారాడనంటే, కొంచెం వాడి గురించి మనం స్టడీ చేస్తే, లేదయ్యా వాడికి ప్రమోషన్ వచ్చింది, లేదయ్యా వాడికి ఇంక్రిమెంట్ వచ్చింది, లేదయ్యా ఉద్యోగంలో మంచి జీతం వచ్చింది, ఇప్పుడు హై రేంజ్లో ఉన్నాడు, వాడి డ్రెస్ కోడ్ మారింది, వాడి మాట మారింది, వాడి బైక్ మారింది, వాడి పరిస్థితులు అన్నీ మారినాయి. మారిన తర్వాత వాడు ఎందుకు మాట వింటాడు చెప్పండి? అప్పుడప్పుడు మీకు ఒక మాట చెప్తాను కదా, సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఒక చిన్న చర్చ్, ఇలాంటి చర్చిలోనే ఒక చిన్న బాబు 5 సంవత్సరాల నుండి ఒక చెప్పులు స్టాండ్ దగ్గర కూర్చున్న వ్యక్తి, ఆ చెప్పులు క్రమంగా పెరుస్తూ ఉన్నాడట. కాలక్రమేణా పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత
ఒక ఎగ్జామ్స్ రాశాడు. ఆ ఎగ్జామ్స్లో కలెక్టర్ పోస్ట్ వచ్చింది. కలెక్టర్ పోస్ట్ వచ్చినప్పటికీ కూడా అప్పుడు వరకు కూడా ఎంతో నమ్మకంగా, నమ్రతతో దైవజనుడికి లోబడి పరిచర్య చేస్తూ ఉన్నాడట. అయితే ఈ విషయము ఆ చర్చలు అందరూ సంతోషపడే, మన చర్చ నుంచి ఒక ఆయన కలెక్టర్ అయ్యాడంటే మనకి ఎంత పేరు, మన ఊరికి ఎంత పేరు, వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత పేరు అని ఆయన ఏ విధము చేతనైనా సన్మానం చేయాలని, పూలదండతో సన్మానం చేసి సత్కరించి గొప్పగా చేయాలన్న ఆలోచనతో ఆ పాస్టర్ గారు ఒక్కసారి కౌరు పంపారంట. అయ్యా ఒక్కసారి మందినికి వచ్చి నీ సాక్ష్యం చెప్పెళ్ళయ్యా అని అన్నాడు. ఖచ్చితంగా వస్తానయ్యా. ఆ మాటలు విన్నంటే ఒక ఆదివారం రానే వచ్చింది. కలెక్టర్ వచ్చాడు. కరెక్ట్ పంచువాలిటీగా 9:30 కంటే 9:30 వచ్చి యథావిధిగా మామూలు డ్రెస్ వేసుకుని ఎక్కడైతే 5 సంవత్సరాల నుంచి ఎక్కడైతే పరిచర్య చేశాడో అదే స్థలంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఈయన పాటలు స్టార్ట్ అయినాయి, ఆరాధన అయిపోయింది, వాక్యం అయిపోతుంది. ఈలోగా ఆయనకి టెన్షన్ పట్టుకుంది. ఏంటి మాట ఇచ్చాడు కదా, రాలేదేంటి, వీళ్ళందరూ చెప్పాం కదా, బ్యానర్ కూడా వేయించాం కదా, ఏడి మనిషి ఏడి అని ఆలోచన చేసి నెమ్మదిగా ఆ ప్రోగ్రాం వేరే వాళ్ళకి అప్పగించి నెమ్మదిగా బయటకు నడుచుకుంటూ వెళ్తుంటే చెప్పులు ఎట్లా సర్దుతూ ఉన్నాడట. ఆ దైవజనుడు కనపడంగానే 2 చేతులు దండం పెట్టాడంట. ఆయన చెలించిపోయాడంట. ఎవరు? దైవజనుడు. అయ్యా నీ స్థాయి ఏంటి, నీ హోదా ఏంటి, నీ గొప్పతనం ఏంటి, నాకెందుకయ్యా నమస్కారం చేస్తున్నావు అంటే ఆయన ఒక మాట అన్నాడంట. అయ్యా నేను ఒక రాష్ట్రానికి లేదా ఒక జిల్లాకి నేను కలెక్టర్ని కావచ్చేమో కానీ ఎప్పుడు కూడా దేవునికి దాసుడను, మీకు పరిచారకుడను అని చెప్పాడట. దేవునికి దాసుడను నేను, నీకు పరిచారకునయ్యా. మీకు ఇందులో ఏమాత్రం చేంజ్ లేదు. దయచేసి నన్ను అలా చూడొద్దు, నన్ను అలా గనపరచొద్దు. మీరు బ్యానర్ వేశారని సంగతి తెలుసు, సన్మానిస్తారని సంగతి నాకు తెలుసు, కానీ ఆ సన్మానానికి నేను యోగ్యుడను కాను అని ఆ సేవకుని స్టేజ్ మీద తీసుకెళ్ళి సేవకుడి గురించి నా మాటలు చెప్పాడట. ఎందుకు విషయాలని మీకు చెప్తున్నానంటే తను తగ్గించుకున్నవాడు తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. నేను అంటాను, ఎంతోమంది ప్రార్థనల ద్వారా, దైవజనుడు ప్రార్థన ద్వారా ప్రత్యేకించి మీ కుటుంబాలు, మీ జీవితాల్లో ఇంకా అద్భుతాలు చూస్తారు. మీరు రాగల దినాల్లో ఇంకా గొప్ప గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. ఎంత ఆశీర్వాదం మీరు పొందుకున్నా, ఈ దైవజనుడికి చదువున్నా లేకపోయినా, ఈ దైవజనుడికి డబ్బున్నా లేకపోయినా, ఈ దైవజనుడికి ఇల్లున్నా లేకపోయినా, మన చూపించే మర్యాద, ప్రేమ ఏ మాత్రం కూడా తగ్గిపోవు. అది నేనే కాదు, ఏ దైవజనుడైనా సరే. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే తగ్గింపు జీవితంలోనే మీకు ఆశీర్వాదం ఉంది. వీరు ఏం చేశారు తెలుసా? తిని తృప్తిపడి గర్వించారు. చాలామంది ఈరోజు గర్వం ఏంటో తెలుసా? కింద కూర్చోరు, గర్వం. ఎందుకు విషయం చెప్తానని తెలుసా? నువ్వు ఎంత స్థితితో ఆయన ఉన్నాడు, నీకు నిజంగా బాగాలేదు, అది వేరే ఇబ్బంది లేదు, కానీ సాధ్యమైనంత వరకు దేవుని సన్నిధిలో, ఆయన పాత సన్నిధి కూర్చుని ఆయన మాటలు మనం వినడానికి ఇష్టపడుతూ ఉండాలి. నేను మొన్న ఒక కంపెనీకి వాక్యం చెప్పడానికి వెళ్ళని చెప్పాను కదా, సాఫ్ట్వేర్ కంపెనీకి. ఒక CEO 2 చేతులు జోడించి దగ్గరికి వచ్చి చాలా వినయంగా మాట్లాడాడు. 4-5 కంపెనీలు ఉన్నాయి ఆయనకి. ఆయన చాలా సింపుల్గా ఉన్నాడు. నేను యూట్యూబ్లో కూడా పెట్టాను అది. ఎందుకు విషయాలు చెప్తున్నానంటే అలాంటి జీవితం మనకు ఉండాలి. దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించబడిన తర్వాత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలుసా, ఒక్కొక్క మెట్టు ఎక్కే కొలదే నువ్వు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. మొదట్లో మెట్లు ఏం కాదు, రెండో మెట్టు ఏం కాదు. పరలోకానికి మెట్లు చాలా ఉంటాయి. పైకి వెళ్ళే కొలది ఏ మాత్రమో నిర్లక్ష్యం కానీ, అలక్ష్యం కానీ, గర్వం కానీ, ఇంకోటి ఏదైనా మనకు వచ్చిందా, అక్కడి నుంచి కింద పడిన తర్వాత ఎవడు లేపడం లేడు. ఇక కింద పడితే ఏదైనా కాలుకు చేతులు దెబ్బలు మళ్ళీ ఎక్కొచ్చు. అక్కడి నుంచి పడిన తర్వాత ఇంకేముండదు. లూసిఫర్ కూడా అదే చేశాడు. చివరి మెట్లో ఉన్నాడు, బాగా పైకి ఎక్కేశాడు, గర్వించాడు. గర్వం ముందు నాశనం నడుస్తుంది. నాశనం ముందు నడుస్తుంది. అదే నీ గుర్తు. నాశనం అంటే ఏంటి తెలుసా? గర్వం ముందు ఏమి నడుస్తుంది తెలుసా? మనలో అహం నడుస్తుంది.
అహం నడుస్తుంది మనలో. నేనేంటి, నాకేంటి, నేను ఎవరికి తలంచేది లేదు అని అనుకుంటాం. మీకు తెలుసా, చాలాసార్లు చెప్తాను కదా, సింహాసనం ఎక్కించుట ఆయనకి తెలుసు, సింహాసనం దించుట ఆయనకి తెలుసు. చాలాసార్లు మీకు చెప్తాను, ఆయన ఏదైనా చేయటకు సమర్థుడు. వారు తిని తృప్తిపడి గర్వించి ఆయనను మరచరి. ఎవరైతే విడిపించి నడిపించి పోషించాడో ఆయన మర్చిపోయారండి. ఈ సంవత్సరపు అంతంలో మనం ఉన్నాం, చివరి ఆదివారంలో మనం ఉన్నాం. నువ్వు ఎన్నిసార్లు ఆయన మర్చిపోయావు, ఎన్ని వారాలు ఆయన మర్చిపోయావు. ఇక్కడ ఆదివారం ప్రార్థన ఉంటుంది, ఈడెక్కడో ఉంటాడు. ఇక్కడ శుక్రవారం ప్రార్థన ఉంటుంది, ఈడెక్కడో ఉంటాడు. కాదు. నేను మళ్ళా చెప్తున్నాను, ఇది వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు తీసుకోండి. చర్చిలో ఏదైనా ప్రోగ్రాం ఉంటే మీ ప్రోగ్రాం మీరు క్యాన్సిల్ చేసుకోండి, ఎవడు పిలిచినా. ఇది ప్రతి వ్యక్తికి చెప్తున్నా, ఒక్కరిని విమర్శించి నేను చెప్పట్లా, ప్రతి ఒక్కరికి చెప్తున్నమాట. చర్చిలో ప్రోగ్రాం ఉందంటే అది పెళ్ళైనా ఇంకోటైనా ఏదైనా ఎమర్జెన్సీ తప్పదు అనుకుంటే మీరు వెళ్ళండి, తప్పలేదు, దాన్ని నేనేం కాదన్నా. సంఘాన్ని విడిచిపెట్టి మీరు వెళ్తే మీరు తిని తృప్తి పొంది గర్వించి మర్చిపోయినట్టేగా అర్థం చేసుకోండి. ఇది మొదటి వార్నింగ్ లేదా మొదటి మాట. రెండోది కూడా చూద్దాం. లూకాసు వార్త 2:40. లూకాసు వార్త 2వ అధ్యాయము 40వ వాక్యము, 40 నుంచి 46 వరకు చదవండి. బాలుడు జ్ఞానముతో ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణం సాగిపోయి తమ బంధువులలోను నెలవైన వారిలోను ఆయనను వెతుకుచుండిరి. ఆయన కనపడనందున ఆయనను వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. చాలమ్మా, ఇక్కడ ఆయన మర్చిపోయారు, రెండోది విడిచిపెట్టేశారు. ఎవరు వీళ్ళు? తల్లిదండ్రులే. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? చర్చికి కాదు, ఒక పండగకి వెళ్ళారు. చర్చి వేరు, పండగ వాతావరణం వేరు, అవునా కదా? చర్చి అయితే ఏంటంటే మనం అన్నీ గుర్తుంటాయి, మన కంట్రోల్లో మనం ఉంటాం. అదే పండగ అయితే మన కంట్రోల్లో మనం ఉండము. ఎవరి కంట్రోల్లో వాళ్ళు ఉండరు. పండగ అలా చేస్తుంది మనల్ని. అక్కడ ఆ భజంత్రులకి, ఆ బాజాలకి, ఆ సౌండ్ సిస్టానికి, ఆ లైటింగ్కి అసలు నువ్వే మర్చిపోతావు. నువ్వే మర్చిపోయినప్పుడు ఇంక ఆయన మర్చిపోవడానికి వింతేముంది ఇందులో? అవునా కదా? మర్చిపోతామా లేదా? ఈ రోజుల్లో పండగల్లో, ఇందాక అదే మాట చెప్పండి మీ మొదట్లో మీకు, పండగలో యేసయ్యని మర్చిపోయారన్న మాట ఇదే. పండగకు వెళ్ళారు, వేటాట వెళ్తారు వాళ్ళు. యెరూషలేము పండగ, అది ఏ పండుగ? పస్కా పండుగ. అది చాలా విలువైన పండుగ వాళ్ళకి, ఇశ్రాయేలీయులకి. ఆ పండగకు వెళ్ళారు, ఎంతో ఆనందించారు, సంతోషించారు, గంతులు వేశారు, శుభ్రంగా తిన్నారు, తాగారు, అన్నీ చేశారు. చేసిన తర్వాత ఆ పండగ వాతావరణము, దాన్ని ఏమంటారు, శరీరం అంతా కూడా వాళ్ళకి ఏమైపోయిందంటే అదే ఆలోచన మైండ్లో ఉంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఐస్ గడ్డ ఉంటుంది కదా, ఐస్ గడ్డ అంటే అది కాదు, దీన్ని ఐస్కాంతం అంటారు దాన్ని. ఐస్కాంతం ఉంటుంది కదా, ఐస్కాంతాన్ని ఒక్కసారి దీనికి అటాచ్ చేసిన తర్వాత దీన్ని తీసేసేయండి, దాన్ని వేరుపరచండి. దీన్ని ఇంకొక ఇనుము మొక్కకి అటాచ్ చేయండి, ఖచ్చితంగా పట్టుకుంటుందా లేదా? ఎందుకని? దానిలో ఉన్న పవరు దీంట్లో ఆటోమేటిక్గా ఉంటుంది. ఉన్న తర్వాత దీంట్లో అయస్కాంతం ఉండదు, ఉట్టిదే. కానీ దీనికి వేరే దానికి పెడితే ఖచ్చితంగా పట్టుకుంటుంది. అలాగా అది పాపమైనను, లోకమైనను, పండుగైనను, ఏదైనాను కావచ్చు, అది నేనేం చేస్తుందంటే పట్టుకుంటుంది. పట్టుకుని నువ్వు అదే అనుభవంలోకి వెళ్ళేటట్టుగా చేస్తుంది.
దేవుని మర్చిపోయేటట్టు చేయడానికి, దేవుని విడిచిపెట్టడానికి సాతానుడు ఇవన్నీ తీసుకొచ్చాడు. నేను అంటాను, ఈ శాంతా క్లాస్ అనేది ఎక్కడి నుంచి వచ్చాడండి? ఈ ట్రీస్ అనేది ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఈ అలంకరణ ఎక్కడి నుంచి వచ్చింది? సాతానుడు ఏం చేయాలి తెలుసా? రే చెయ్యి, ఆడన్నీ చేయమంటాడు, కానీ మనల్ని ప్రార్థన మాత్రం ప్రార్థన చేయొద్దంటాడు. రెండోది ఏంటంటే వాక్యము వినొద్దంటాడు, చదవద్దంటాడు. ఈ 3 పనులు చేయొద్దంటాడు ఎక్కువ. ఇంక మిగతా నువ్వు ఆడతావా ఆడు, పాడతావా పాడు, డ్యాన్స్ చేస్తావా ఏయ్, ఆరాధన చేస్తావా గంతులు, ఏం ఇబ్బంది లేదు వాడికి. ఎందుకంటే ఆరాధికుడు వాడు కూడా మంచి ఆరాధికుడు, వర్షిప్ లీడర్ పరలోకంలో. అందుకనే వాడు అంటాడు, నువ్వు పాట పాడుతున్న వాడు కూడా గొంతులు వేస్తాడు తెలుసా నీకు? దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని. ఇదేమో దావీదు అలా చేశాడు, పరవశుడై ఆత్మపూర్ణుడై. అలా చేస్తే ఈ రోజున శాంతా క్లాస్ డ్యాన్స్ ఎలాగొందో తెలుసా? ఇలాగంటాడు, ఎలాగంటున్నాడు, యా యా అంటున్నాడు. దానికి పక్కన పాస్టర్ గారు ఎలాగా నేను నిజంగా ఇది నవ్వుతకి చెప్పట్లేదు కానీ అమ్మ, నాకు బాధ కలిగి చెప్తున్నాను. ఈ విషయాలన్నీ నాకు బాధ కలిగి చెప్తున్నాను. ఇలా ఉన్నారమ్మా. అసలు శాంతా క్లాస్ గురించి నేను ఒక రోజు యూట్యూబ్లో మెసేజ్ కూడా చెప్పాను. ఆయన చాలా మంచి వ్యక్తి, కానీ వీళ్ళు ఏం చేశారు, దాన్ని ఆ వేషం వేసుకుని ఇట్లా చేస్తారు. రెండోది, పండగలో యేసయ్యని మర్చిపోయారు. నీకు తెలుసా, ఈ పండగ వచ్చిన తర్వాత యేసయ్య ఇక్కడ కూర్చుంటాడు. నిజంగా చెప్తాను, యేసయ్య ఇక్కడ కూర్చుంటాడు. ప్రక్కన లైటింగ్స్ ఉంటాయి, ఆ పక్కన నేను ఆకర్షించే ఉంటాయి, ఆ పక్కన ఇంకోటి ఉంటాయి. నేను అంటాను, అమ్మా నా వైపు చూడాలి. వీటన్నిటిలో మీరు ఎక్కడికి వెళ్ళి సెల్ఫీ దిగుతారు? మీరు నిజంగా బాగా ఒప్పుకున్నారమ్మా, మీకు దండం పెట్టవచ్చు ఈ విషయంలో. లైటింగ్ దగ్గరే కదా, నేను ఏదైతే ఆకర్షిస్తుంది అక్కడే కదా. ట్రీ ఉన్న దగ్గర దిగుతారు, స్టార్ ఉన్న దగ్గర దిగుతారు, ఇంకో దగ్గర దిగుతారు. ఈ పోడియం దగ్గర ఎవరు దిగుతాడు? యేసయ్య ఇక్కడ ఉంటాడు. యేసయ్యని ఎవరు చూస్తారు? యేసయ్య ఎప్పుడు సింపుల్గా ఉంటాడు. యేసయ్య ఏంటయ్యా ఎప్పుడు సింపుల్గా ఉంటావు, ఈ రోజైనా కొత్త బట్టలు వేసుకోవద్దా నువ్వు? మనం అంటాం అట్లని కదా. నిన్ను ఏదైతే ఆకర్షిస్తుందో, నిన్ను ఏదైతే ఆకర్షింపచేస్తుందో దాని దగ్గరకు వచ్చిన ఫోటో దిగుతావు. కానీ యేసయ్య దగ్గర అది ఎంత వాస్తవమో, పండుగ దినాల్లో కూడా, పండుగల్లో కూడా యేసయ్యని అంతగా విసర్జిస్తూ ఉన్నారు. ఎందుకంటే అందరూ లోకల్ నుంచి వచ్చిన వాళ్ళు కదా, విగ్రహాల నుంచి వచ్చిన వాళ్ళు కదా, వీళ్ళకి పండుగలంటే ఇష్టం. మళ్ళీ వాడు అంటాడు, అరే బాబు నువ్వు పూర్వపు స్థితి మళ్ళీ మర్చిపోకుండా ఉండాలనే ఇవన్నీ పెట్టాను. అర్థమైందా? పూర్వంలో ఇవన్నీ ఏముండే, మనకి ఇవన్నీ ఉండే కదా, ఆ విగ్రహాల దగ్గర డ్యాన్స్లు వేసేవాళ్ళం కదా, వేసేవాళ్ళమే లేదా? మళ్ళీ ఇవన్నీ నీ జ్ఞాపకం రావడానికి ఇందులో తీసుకొచ్చాడు. అవి అక్కడియే, అవి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? లోకంలో తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? సంఘంలో పెట్టాడు. నేను అంటాను, మంచి యవనస్తులని నేను అంటాను, అమ్మ సూటిగా నాకు సమాధానం చెప్పాలి. మీరు యవనస్తులు ఉంటారు కదా, క్రిస్మస్ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? డ్యాన్స్లు అయిపోస్తున్నారు. అక్కడ ముందు కూర్చున్న యవనస్తులు ఏం చూస్తారమ్మా? ఆ పాటలో బాగా దావీదు వలె నాట్యం ఆడదన్న బాగా కళ్ళు మూసుకుని నాట్యం ఆడతారు. అలా నిన్ను చూస్తూ నాట్యం ఆడతారు వాళ్ళు. అంటే నేను ఏమేంటంటే, సేవకుడికి బుద్ధి లేదు. ఫస్ట్ సేవకుడికి జ్ఞానం లేదు. పౌలు గొప్ప సేవకుడు కదా, పౌలు అలా చేశాడా? పేతురు గొప్ప సేవకుడు కదా, పేతురు అట్లా చేశాడా? అపోస్తులు గొప్పవారు కదా, అలా చేశారా? సమూయేలు వీళ్ళందరూ గొప్పవాళ్ళు కదా, ఎందుకు అట్లా చేయలేదు వాళ్ళు? అందుకనే ఆది అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట ప్రార్థన ఎడతెగక ఉండాలి. అంతే. ఇంతకు మించి మీరు వేరేది ఏదైనా కోరుకున్నారంటే నేను అంటాను, దేవుని ప్రేమ కంటే మీకు లోక ప్రేమమే ఎక్కువ ఉంది. ఇది అవునన్నా కాదన్నా, మీరు నన్ను తిట్టుకున్నా, ఇంటికి వెళ్ళి నా గురించి మాట్లాడుకున్నా, ఇది వాస్తవం. రెండు అనుభవం. పండుగలు వేసైనా మనం మర్చిపోయేవారు. ఎంత దూరం వెళ్ళో తెలుసా? 3 దినములంత ప్రయాణం అంటే ఎంత దూరం చూడండి, ఎంత దూరం వెళ్ళిపోయారు. అంటే ఆ ఎఫెక్ట్ ఎంత దూరం ఉంది వాళ్ళకి? 3 కిలోమీటర్లు కాదు, 3 దినములు. 3 దినములు. ఒక్క దినము ప్రయాణము ఒక వ్యక్తి ఒక 16 కిలోమీటర్ 15 కిలోమీటర్లు నడవచ్చు అని అంటారు. అంటే ఎంత దూరం వెళ్ళిపోయారు వాళ్ళు? వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి తాళం తీసి లోపలికి వెళ్తున్నప్పుడు ఇలా చూసుకున్నప్పుడు ఏడాడు
లేడు. మళ్ళీ పైగా ఆ బంధువుల దగ్గరికి వెళ్ళారంట. బంధువుల ఇంటికి వెళ్ళారు. వీళ్ళు విడిచిపెడతామేమో అక్కడ, వెతికిది ఎక్కడ? బంధువుల దగ్గర. మనం యేసుని ఎక్కడ విడిచిపెట్టామో అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. అవునా కదా? జాన్, అర్థమవుతుందా? యేసయ్యని ఎక్కడైతే మనం విడిచిపెట్టేసామో, ఎక్కడైతే మర్చిపోయామో అక్కడికి వెళ్ళి వెతుక్కోవాలి. ఇప్పుడు ఒక రోజుని ఎలీషా శిష్యులు వెళ్తూ వెళ్తూ అడవికి వెళ్ళి చెట్లు కొడుతూ గొడ్డలు విడిచిపెట్టేశారు. విడిచిపెడితే ఎలీషా అడిగాడు, ఎక్కడ పడేసుకున్నాను అది? అయ్యా పలానా చోట అయ్యా రండి, తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్తే ఒక కొమ్మను నరికి అక్కడ వేస్తే గొడ్డలు తేలెను. దాని గురించి ఒకరోజు మెసేజ్ చెప్తాను మీకు. కొమ్మ ఏంటి, గొడ్డలు తేలటం ఏంటి? ఆశ్చర్యంగా ఉంటుంది. అందుకనే ఒక ఆమె ఊడ్చుకుంటూ ఉంది, ఒక కాయను పడేసుకుని. ఎక్కడ పడేసింది అక్కడే నెతికింది, కానీ వేరేకి నెతకలేదు కదా. మనం కూడా ఏ సైన్ ఎక్కడ మర్చిపోయావో, ఏ పండుగలో మర్చిపోయావో, ఏ ఉద్యోగం దగ్గర మర్చిపోయావో, ఏ పాపంలో మర్చిపోయావో, ఏ డ్యాన్స్లో మర్చిపోయావో, ఏ స్థలంలో మర్చిపోయావో, అది నువ్వు జ్ఞాపకం తేలిది అక్కడికి వెళ్ళి పశ్చాత్తపడి, ప్రభా నన్ను క్షమించు, నాతో రా ప్రభా నువ్వు బ్రతిమలాడితే మళ్ళా నా ప్రభు నీతో పాటు నీ ఇంటికి వస్తాడు. ఖచ్చితంగా వస్తాడు. ఆయన రానన్నాడు. ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళి ప్రార్థన ద్వారా క్షమాపణ అడిగి, ప్రభు నన్ను క్షమించి, ఇదిగో ఈ పండుగలు నేను మర్చిపోయానయ్యా, ఈ ఉద్యోగం రావటం వల్ల నేను మర్చిపోయానయ్యా, నాకు ఈ డబ్బు కలగటం వల్ల మర్చిపోయానయ్యా, నాకున్న బంధువులు రక్త సంబంధం, నాకున్న బలగాన్ని బట్టి నిన్ను మర్చిపోయానయ్యా అని క్షమాపణ అడిగి ప్రభువుని మళ్ళా నువ్వు బ్రతిమలాడి తెచ్చుకుంటే ఖచ్చితంగా ప్రభు నీతో వచ్చునుగాక. అది యెషయా గ్రంథం 4:6. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 6-8 చదవండి. నా జనులు జ్ఞానం లేని వారే నశించుచున్నారు. చాలమ్మా, ఇక్కడ చూడండి. నా జనులు జ్ఞానం లేని వారే నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా. తర్వాత మాట, అమ్మా ఇక్కడ మర్చిపోయారండి. ఏం మర్చిపోయారు? ఇక్కడ ధర్మశాస్త్రము మర్చిపోయారు, జ్ఞానాన్ని మర్చిపోయారు. ఇంతగా జ్ఞానం ఎవరు? జ్ఞానం అంటే యేసయ్యే. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయనలో ఉన్నాయి. ఆ జ్ఞానాన్ని మర్చిపోయారు. జ్ఞానానికి ఉనికి పట్టాను యేసు ప్రభుని మర్చిపోయారు. ఒకటి జ్ఞానాన్ని మర్చిపోయారు, రెండోది ధర్మశాస్త్రమును వారు మరిచిపోయారు. గనుక నేను మిమ్మల్ని మర్చిపోతాను. అదే నేను చెప్తాను, ఏది విత్తుతామో అదే కొత్త. నువ్వు బైబిల్ మర్చిపోయావనుకో, బైబిల్ నిన్ను మర్చిపోద్ది. నువ్వు దేవుని సన్నిధి మర్చిపోయావనుకో, దేవుని సన్నిధి నిన్ను మర్చిపోద్ది. ఇప్పుడు ఎవరికి నష్టము? ఆయనకేం నష్టం లేదు. నువ్వు ఒక ఆదివారం రానంత మాత్రాన, ఒక శుక్రవారం రానంత మాత్రాన ఆయనకేం నష్టమేముండదు. నష్టపోయేది నువ్వు. ధర్మశాస్త్రములు మర్చిపోయారు. ఈరోజు చాలామంది ధర్మశాస్త్రం చదవటం మర్చిపోయారు. ఈ బైబిల్ చదవటం చాలామంది మర్చిపోయారండి. ఎందుకంటే ఫోన్లు వచ్చిన తర్వాత అది ఎలా చూస్తున్నారు, కొడుతుంటే ఇలా కొడుతుంది, ఇలా చూసుకున్నారు. నేను అంటాను అన్నీ అందులో ఉంటాయి. ఒక ఆయన రిఫరెన్స్లు బైబిల్ అందులో ఉంటాయంట, అవి చూసి చెప్తూ ఉన్నాడు. అది ఆత్మ సంబంధమైన బోధ కాదు, అది ప్రభు మాట్లాడించిన బోధ కాదు. అదే రిఫరెన్స్ బైబిల్ ఇసాక దగ్గర ఉంటుంది, అదే రిఫరెన్స్ బైబిల్ జాన్ దగ్గర ఉంటుంది, అదే రిఫరెన్స్ బైబిల్ షాలేం దగ్గర ఉంటుంది, అదే రిఫరెన్స్ బైబిల్ ఎబెనెజర్ దగ్గర ఉండొచ్చు, అదే రిఫరెన్స్ బైబిల్ ఇంకెవరున్నారు వసంత దగ్గర కూడా ఉండొచ్చు కదా. అదే రిఫరెన్స్ చెప్తారా లేదా? కానీ నేనేమంటాను, దానికి నేను ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాను. దేవుని ఆత్మ ద్వారా, ప్రేరేపణ ద్వారా దేవుని సన్నిధి కనిపెట్టి చెప్పేదే నిజమైన వాక్యము. అలా చెప్పాలంటే మీకు రోజు 100 మెసేజ్లు చెప్తాను నేను. కాదు, వెతుకుడి మీకు దొరుకును. వాక్యం వెతకాలి, వాక్యం దగ్గరికి రావాలి, వాక్యం దగ్గర మోకరించాలి, వాక్యాన్ని ప్రభు దగ్గర బ్రతిమలాడి, ప్రభు నాకు బోధించండి, నేను వాళ్ళకి బోధిస్తానని సేవకుడు మాట్లాడాలి. అందుకని ఈ రోజున సారము లేనందున, సంఘాల్లో సారము లేనందున సంఘాలన్నీ పాడైపోతాయి, నిస్సారమైపోయిన సంఘాలుగా మార్చబడ్డాయి.
సంఘంలో సారం ఉండాలి. ఏముండాలి? సారం ఉండాలి. సారం వెదజల్లునని ఉంటుంది. సంవత్సరముకు దయాకిరీటంగా ధరింపజేస్తున్న నీ సారము వెదజల్లును. వెదజల్లాలి సారం అంటే సంఘం విస్తరించాలి, నీళ్ళు ఆత్మీయ అభివృద్ధి పొందాలి. అలా మనలో ఉండాలి. ఇక్కడ చూడండి, వాళ్ళు ఏంటి, ఒకటి జ్ఞానాన్ని మర్చిపోయారు, రెండు దేవుని వాక్యాన్ని మర్చిపోయారు, ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారండి. ధర్మశాస్త్రం అంటే వాక్యం అంటే ఎవరు? యేసయ్య. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యమే దేవుడై ఉండను. ఆ వాక్యాన్నే ఈరోజు మర్చిపోయారు. అంటే వాక్యం చదవండి అమ్మా. బైబిల్ నేను ఏమంటానంటే, ఇంతవరకు మీరు ఏం చేశారు నాకు తెలియదు, కానీ ఇక్కడ నుండైనా బైబిల్ మీరు చదవటం ప్రారంభిస్తే, వాక్యం అంటే వాక్యం చదవటం ప్రారంభిస్తే, నిజంగా చెప్తాను, దేవుడు మీతో మాట్లాడతాడు, దేవుడు మిమ్మల్ని వెలిగిస్తాడు, దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. అంటాడు, నా వాక్కును పంపి వారిని నేను బాగు చేశాను అంటాడు. వాక్యం చదివితే నేను అంటాను, మీరు వాక్యం చదివారనుకోండి, మీ లోపల ఉన్న పిల్లలు కూడా గంతులు వేస్తారు. బైబిల్ చదవండి, ఫోన్లు కాదు. మీకు బైబిల్ లేకపోతే ఇదిగో నా దగ్గర బైబిల్ ఉన్నాను ఇస్తాను. ఇప్పుడు ఎవరి దగ్గర బైబిల్ లేవో ఇక్కడ పెడతాను. మీరు నిర్మోహమాటంగా, ఇది మన సంఘము, మన కుటుంబము, ఒక్క రూపాయి కూడా మీరు చెల్లించకుండా ఈ బైబిల్ తీసుకెళ్ళచ్చు. కానీ నా మాట, బైబిల్ ప్రతి ఆదివారం మీరు చదవండి, ప్రతిరోజు చదవండి, ప్రతి ఆదివారం తీసుకురండి. 3 విషయాలు చెప్పాను. 4వది లూకా సువార్త 18:11. లూకా సువార్త 18:11 చదువునమ్మా. కాదు నాన్న, అది నేను తప్పు రాసినట్టున్నా. కుష్టు వ్యాధులు ఉంటారు కదా, 10 మంది కుష్టు రోగులు, అది చదవాలి నాన్న. 2 అది, లేకపోతే చదువు నాన్న. 10 క్షమించడం నేను తప్పు రాసుకున్నట్టున్నాను. చదువు నాన్న. రేపు నేను చెప్పినాను ఒకసారి. 17:11 అమ్మ. రైట్, నేను 18 రాశాను, క్షమించండి. వారు యెరూషలేముకు ప్రయాణమైపోవచ్చు. ఇక్కడ చూడండి, యేసు ఒక విలువైన మాట మాట్లాడారు. అందుకు యేసు 10 మంది శుద్ధులయ్యారు కారా, ఆ తమ్ముడు ఎక్కడున్నారు? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన ఎవడూ లేడు. చాలు, ఈ మెసేజ్ మీకు ఒకరోజు పూర్తిగా చెప్తాను, కానీ ఇప్పుడు అవసరం వచ్చింది కదా చెప్తాను. 2 ముక్కల్లో చెప్పేస్తా. ఇక్కడ విషయం ఏంటంటే, 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరికి వచ్చారు, దూరం నిలిచి ఉన్నారు. కనికరపడ్డాడు ప్రభు. మీరు అన్నారు, ప్రభు దగ్గర రావాల్సిన మీరు వెళ్ళి యాజకుడిని కనుపరుచుకోండి, అప్పుడు మీరు స్వస్థపరచబడతారు. అంటే మాటకున్న అర్థం ఏంటంటే, నేను అంటాను ప్రభు దగ్గర పిలిచి స్వస్థపరచవచ్చు కదా. నేను అంటాను, వీళ్ళు ఏ సంఘంలో నుంచి అయితే విడిచిపెట్టి బయటకు వచ్చేసారో మళ్ళీ అక్కడికి వెళ్ళమన్నాడు. మీరు సంఘానికి వెళ్ళండి, ఇటు తిరగటం కాదురా బాబు, లోకంలో తిరగటం కాదు, మీ ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్ళండి, మీ సంఘానికి వెళ్ళండి అని అక్కడికి వెళ్ళమని చెప్పాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత యాజకుడు వాళ్ళని చూసిన తర్వాత వారు శుద్ధులయ్యరి. ఏ ట్యాబ్లెట్ వాడలేదు, ఏ స్వస్థత కార్యం వాడలేదు ప్రభు. అక్కడ మంత్రునికి వెళితే శుద్ధులయ్యిన తర్వాత ఒక్కడ మాత్రము గట్టి శబ్దముతో, కేకలతో దేవుని మహిమపరుస్తూ తిరిగి వచ్చాడు. మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నారని అడిగాడు. అంటే 90 దేవుణ్ణి మర్చిపోయారు, దేవుని కార్యాలు మర్చిపోయారు, దేవుని ఆశీర్వాదాలు మర్చిపోయారు. ఒక్కడ మాత్రమే. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటి తెలుసా? క్రైస్తవ జీవితంలో 90% ఇలాంటి వారే ఉన్నారు. 10 మంది మాత్రమే తిరిగి వచ్చి దేవుని ఘనపరిచిన వారు ఉన్నారు, దేవుని మహిమపరిచిన వారు ఉన్నారు. 90 ఎక్కడా? ఆ 90 ఎక్కడా?
ప్రభు అడిగిన మాట, నేను ముగిస్తున్నాను నా మాటలో. ఒక మాట, ఇదే మాట దావీదు అంటాడు. 103వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. నేను అప్పుడు మన ప్రతిసారి మాట మాట్లాడుకుంటాం. నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము, నా అంతరంగం ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. చాలు. దావీదు కృతజ్ఞత మనసు కలిగిన వాడు. ఆయన చేసిన మేలనడా, మేలులన్నడా, మేలులు ఒకటి కాదు, రెండు కాదు. ఆయన చేసిన ఏ మేలును నేను మరచిపోవట్లేదు. చూసారా? అలాంటి మనసు ఎవరికి ఉంది ఈ రోజున? నీకుందా? ఒకవేళ లేకపోతే ఇప్పుడైనా ప్రభు పాదాల దగ్గర ఏడువు, ప్రభా దావీదుకి ఇచ్చిన మనసు నాకు. చివరికి యేసుక్రీస్తు ప్రభు ఒకటి అంటాడు, యెషయా గ్రంథంలో రాయబడిన మాట, తల్లి అయిన మరిచిన, తండ్రి నిన్ను మరిచిన, నేను నిన్ను మరవను, చూడమన్న అరచేత నిన్ను. ఒకవేళ యేసయ్య మనం మర్చిపోయి ఉంటే అమ్మా ఇప్పటి వరకు మనము వచ్చేవారం కాదు, ఈ స్థితికి మనము వచ్చేవారు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకు